వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం అశ్వత్థామ గురించి తెలుసుకోబోతున్నాం. ద్రోణాచార్యునికి కృపకి పుట్టిన కుమారుడే అశ్వత్థామ. ద్రోణాచార్యుడు శివుని కోసం తపస్సు చేసి కుమారుని పొందుతాడు. ఒక గృహలో పుడతాడు అశ్వత్థామ. ద్రోణాచార్యుడికి తపస్సు మెచ్చి ఈశ్వరుడు అశ్వత్థామ ఎదుటిపై ఒక అద్భుతమైన మణిని పుట్టిస్తాడు. అందువల్ల అతనికి ఆకలి తప్పికులు, అలసట, వృద్ధాప్యం లాంటివి ఉండవు. అలాగే వ్యాధులు, సోకులు, ఆయుధాలు అతనిపై పనిచేయవు. అతనికి అసలు మరణమే లేదు. ఆయన ఒక చిరంజీవి. ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ అంటే ఎన్నలేని ప్రేమ. ద్రోణాచార్యుడు, ద్రుపదుడు స్నేహితులు. ద్రుపదుడు అంటే ద్రౌపది తండ్రి. వారిద్దరూ ఒకే గురువు భరద్వాజ మహర్షి వద్ద విద్యాభ్యాసం నేర్చుకుంటారు. అప్పుడే ద్రుపదుడు ద్రోణునికి ఒక మాట ఇస్తాడు. పాంచాల దేశానికి తాను రాజు అయిన తర్వాత తన రాజ్య భాగంలో సగం భాగం ద్రోణుడికి కూడా ఇస్తానని మాటిస్తాడు. అయితే ద్రోణుడికి అటువంటి సంపదలపై వ్యామోహం లేదు. కేవలం పేదవాడిగానే జీవిస్తూ ఉంటాడు. అశ్వత్థామ పుట్టిన తర్వాత పాల కోసం ఏడుస్తాడు. బిడ్డకి పాలు ఇవ్వడానికి తన దగ్గర ఒక్క ఆవు కూడా లేదని ద్రుపదుడు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి పాంచాల దేశం